జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. దిశంతు మే దేవ సదా త్వదీయాః దయాతరంగానుచరాః కటాక్షాః. శ్రోత్రేషు పుంసామృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఉపాఖ్యానం ప్రపత్తి మార్గము అనేటటువంటిది శ్రేష్టమైనది అని మనం చెప్పుకున్నాం గత ఎపిసోడ్లో. అసలు ఈ ప్రపత్తి మార్గం అంటే ఏంటి, దీనిని ఎవరు మనకి ఉపదేశం చేశారు, ఏ పరంపరగా వచ్చిందంటే లక్ష్మీనాథ సమారంభం అని ముందు మనం చెప్పుకున్నాం. అసలు ప్రపత్తి అంటే ఏంటి, దీని విషయం మనం కొద్దిగా తెలియజేసుకుందాం. స్వప్రయత్న నివృత్తి ప్రపత్తి అని. భక్తి అనేది ఒకటి, ప్రపత్తి అనేది ఒకటి. సహజంగా మానవుడికి భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే జ్ఞానం అవసరం అని అంటాం. జ్ఞానం కావాలి, జ్ఞానం లేకుండా ఏదీ తెలియదు. జ్ఞానం అనేది కన్ను లాంటిది, కానీ జ్ఞానం కన్ను లాంటిదే, కానీ అది అక్కడికి ఆగిపోకూడదు. దాని తర్వాత మెట్టు భక్తి, ఆ తర్వాతది ప్రపత్తి. భక్తి అంటే ఏంటి, ప్రపత్తి అంటే ఏంటి? భక్తి అంటే వంగుట లేక ప్రీతి కలిగి ఉండుట. ప్రపత్తి అంటే తన ప్రయత్నం లేకుండా ఉండుట, అంటే ప్రయత్నం ఏమి చేయకపోవడం, అంటే భగవంతుడి గురించి కానీ దేని గురించి కూడా ఆలోచించకపోవడమా, ఇలా అర్థం చేసుకోవద్దు సుమా. అంటే ఇది వక్రార్థాలు అంటారు వాటిని. భక్తికి ప్రపత్తికి ఉండే తేడా మనకి తెలియాలంటే, భక్తి అంటే యశోద. యశోదను మనం భక్తికి చెప్పుకోవచ్చు. ఆ తత్వం మనం అర్థం చేసుకోవాలి. పిల్లవాడు మన్ను తిన్నాడు, పాపం వాడు ఆరోగ్యం పాడైపోతుందని ఆలోచించిందే కానీ ఈ పిల్లవాడు పరమాత్మ అనే విషయాన్ని గ్రహించలేకపోయింది ఆమె. భక్తి ఎప్పుడు కూడా జ్ఞానము పండిన తర్వాత వస్తుంది. ఈ జ్ఞానంలో అసలు నేనే గొప్పవాడిని, భగవంతుడి చేతగాని వాడు అనుకుంటారు. జ్ఞానము అంటే ఎవరిది అంటే, మిగతా కొంతమంది ఉన్నారు అక్కడ, నందుడు మొదలైనటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ జ్ఞానం ఉన్నది. అక్కడుండే యాదవ ప్రముఖులు కొంతమంది ఉన్నారు, వృద్ధులు, వాళ్ళందరికీ ఉన్నది జ్ఞానము. కృష్ణుడు అంటే ఏంటి తెలుసు వాళ్ళకి, కనుక కృష్ణుడి గురించి మనం ఆలోచించక్కర్లేదు అనుకున్నారు. అక్కడ గొల్ల పిల్లలు కొంతమంది ఉన్నారు, మగ పిల్లలు, వాళ్ళందరూ కృష్ణుడితో స్నేహితులు, వాళ్ళకి జ్ఞానం ఉన్నది. కృష్ణుడి గురించి తెలుసు వాళ్ళకి, కృష్ణుడు ఏమైనా చేయగలడని తెలుసు. కనుక ఏ కృష్ణ, అక్కడ రాక్షసుడు వచ్చాడు, వాడిని మనం సంహరించాలి అని చెప్పడము, లేకపోతే అక్కడ ఏదో తాటి పండ్లు ఉన్నాయి, ఆ పండ్లుని మనం అక్కడ తినాలంటే అక్కడ ఒకడు ఉన్నాడు గర్ధవాసుడు అనేటటువంటి వాడు, వాడిని సంహరిస్తే మనం అక్కడికి వెళ్ళగలం, లేకపోతే వెళ్ళలేము. వాడు అందరినీ తినేస్తున్నాడు, వెళ్ళిన వాడిని నువ్వైతే సంహరించగలవు, పద వెళదాం అంటే ఆయన గురించి తెలుసు, కాబట్టి నువ్వు ఆ పని చెయ్యి అని భగవంతుడికి అప్పచెప్పడం. ఇది జ్ఞానం. భగవంతుడి గురించి తెలుసుకొని ఆయన యొక్క పరిపూర్ణత్వాన్ని, ఆయన యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, విశాలత్వాన్ని తెలుసుకోవడం జ్ఞానం. కానీ ఇక్కడ యశోద దగ్గరికి వచ్చేసరికి ఈ జ్ఞానము ఉండి కూడా అది నశించిపోయింది. అనేక సార్లు చూసింది ఆవిడ. ఓ బండి కింద పడుకున్న పిల్లవాడు బండిని తంతే ఆ బండి వెళ్లిపోయి ముక్కలు ముక్కలు అయిపోయిందంటే మామూలు పిల్లవాడు చేస్తాడు ఆ పని? ఓ పూతన రాక్షసి ఏదో పాలు పెట్టి చంపేద్దామని వస్తే దానిని కాస్త ప్రాణాలనే తోడేసినటువంటి వాడు వచ్చిన పిల్లవాడు చేయగలడండి? ఆ మాత్రం తెలుసుకోలేదా తల్లి? ఆ జ్ఞానం లేదా? జ్ఞానం నశించిపోయింది ప్రేమ చేత. దీనిని భక్తి అంటారు. నా పిల్లవాడు మట్టి తినేశాడు, ఏయ్ నోరు తెరువు, ఆయన నోట్లో అంతా చూపించాడు. మళ్ళీ ఓ ఎంతగా లోపలంతా ఏంటి ఎంతుంది, ఒరే ఒక మట్టి పేట తిన్నావని వాళ్ళు చెబితే మొత్తం మట్టి అంతా తినేశావు కదరా నువ్వు అనుకుంది ఆవిడ.
ఆ తర్వాత అనుకుంది ఏదో భూతం ఏదో పట్టింది నా పిల్లవాడికి అనుకుని వెంటనే వరే దిష్టి తీయడానికి తీసుకురంటారా భూతం పట్టింది అని మంగళమోగాక దిష్టి పోవుగాక ఈ పిల్లవాడికి సమస్త లోకాలకి మంగళాన్ని కలిగించేటటువంటి ఈ పరమాత్మను పట్టుకొని ఆయనకి దిష్టి తొలగాలి మంగళం కలగాలి అని దిష్టి తీసింది ఆవిడ. ఇది భక్తి. భగవంతుడికి నేను ఇస్తే తప్ప, మా ఇంట్లో ఉండే పెరుమాళ్ళకి నేను ప్రసాదం పెడితే తప్ప ఆయన ఆరగించడం పాపం. ఆయనకి ఇవాళ భోజనం ఎవరు పెడతారండి? కొంతమంది ఆచార్యులు అనుకుంటూ ఉంటారు, అయ్యో మా పెరుమాళ్ళకి తెల్లవారింది లేపాలి, ఆయనకు అలంకారం చేయాలి, మంచి మంచి పువ్వులు కావాలి, లేకపోతే ఏమండి అన్ని పువ్వులు సమానమే కదండి. కాదు, భక్తి విషయంలో అమ్మో ఈ పువ్వులు మంచివి కావండి, ఇవి పెట్టకూడదు, ఈ పువ్వుల్లో విషం ఉంటుందండి, ఇవి పెట్టకూడదు, ఈ పువ్వులు మంచివండి ఇవి మాత్రం పెట్టాలి, ఇవి సువాసన కలిగినవండి ఇవి మాత్రం పెట్టాలి. పరమాత్మ విషయంలో అన్నీ కూడా సమానమే కదా. ఈ జ్ఞానం వరకు ఉంది, కానీ అది నశించిపోయింది. ఇక్కడ భక్తి చేత పరమాత్మ చాలా సుకుమారుడు, చాలా సులభుడు. ఆయనకు బాధ కలుగుతుందేమో, ఎక్కువసేపు ఉంచితే అయ్యో విగ్రహం కదండి, విగ్రహానికి రెస్ట్ ఏంటండి, భగవంతుడికి రెస్ట్ ఏంటండి. ఇది జ్ఞానం. కానీ భక్తి అలా ఉండదు. అయ్యో మా భగవంతుడిని అలా నిల్చుని పెట్టేస్తే ఎలాగండి, ఆయన కాళ్ళు పీకవా, అయ్యో అలా చూస్తూ ఉండిపోయాడండి, కళ్ళు రెప్పలపాటు వేయకుండా కళ్ళు ఎర్రబడిపోతాయండి. ఇది భక్తి. భక్తికి జ్ఞానానికి చాలా తేడా ఉంది. భక్తి ప్రేమ చేత ఏర్పడుతుంది. ఆయనకి మనమే చేయాలని కాసేపు రెస్ట్ ఇద్దాం తలుపులు వేసేసి, అబ్బో మా స్వామి చాలా గొప్పవాడండి, కానీ పాపం మా దగ్గరికి వచ్చేలాగా అయిపోయాడండి, కనీసం తాంబూలమైన సమర్పించుకుందాం, మధ్య మధ్యలో ఆహారమైన కాస్త విరామం సమయంలో ఆహారం పెడదు. ఆయనకు ఆహారం అక్కర్లేదని వీళ్ళకి తెలుసా? తెలుసు, కానీ తెలియదా? ఏమో మర్చిపోయారు, భక్తి చేత మర్చిపోయారు వీళ్ళు. అంటే జ్ఞానాన్ని డామినేట్ చేసింది భక్తి. అదే భక్తి అంటారు. ఇది కొద్దిగా జ్ఞానం కన్నా ఉన్నత స్థితి భగవంతుడి దగ్గరికి. ఆ భగవంతుడి వీళ్ళకి లొంగిపోయి ఉంటాడు. నోరు తెరవు, నోరు తెరుస్తాడు అంతే. మరి భక్తుడు కదా, నోరు తెరవాలి అని. నువ్వు ఇక్కడి నుంచి కదలొద్దు, ఇక్కడే ఉండు, అక్కడే ఉంటాడు. నేను వస్తున్నాను, తాడు తీసుకుని వస్తాను, పారిపోలే ఆ పిల్లవాడు, అక్కడే ఉన్నాడు. తీసుకొచ్చింది కట్టింది, కట్టలేకపోతుంది ఆవిడే. ఆ విషయం అంతా చూశాడు పాపం. ఇటు అటు తిరుగుతుంది, తాడు వెతుకుతుంది, ఎక్కడ తాడు అన్ని తీసుకొస్తుంది, కడుతోంది. పాపం కట్టేయాలని, ఎక్కడికి వెళ్లకుండా కట్టేయాలని ఆవిడ బాధ. నాకెవరో ఏదో అంటున్నారని, నా చెడ్డ పేర్లు రాకూడదని, ఇవన్నీ బాధ పాపం తల్లి అనుకున్నాడు. అంతే, పోనీలే అని కట్టబడ్డాడు. ఇప్పుడు కథలు చూద్దాం అంటే కదిలాడు, ఇద్దరికి మోక్షం ఇచ్చాడు. అంటే భక్తుడు చెప్పినట్టుగా చేసి నా ప్రయత్నం ఏమి లేదు, భక్తుడు ఏం చెప్తే అదే చేస్తాను అనుకునేటటువంటి వాడు పరమాత్మ అవుతాడు అప్పుడు. ఇది భక్తి మనలో ఉంటే పరమాత్మ మనకు ప్రపత్తుడు అవుతాడు. పరమాత్మ చూసుకుంటాడు అంతా కూడా అని మనం వదిలేసామనుకోండి, అప్పుడు ఆయన పట్టుకుంటాడు మనని. ఆయన భక్తుడై కూర్చుంటాడు, మన గురించి తెలుసుకుంటాడు. ఏముందండి, నేనేం చేయలేను, నేను ఉదయాన్నే లేచి నీ దగ్గరికి రాలేనయ్యా అంటే వాళ్ళ కోసం ఈవిడొచ్చాడు లేపడానికి. ఒక ఆమె, హే భగవన్ నాకు పలానది కావాలి అంటే అది తీసుకురావడానికి వెళ్ళాడు ఆయన. బంగారపు లేడి అంటే తీసుకురావడానికి వెళ్ళాడు. ఈవిడ ప్రయత్నం చేయడం లేదు. ఆ తర్వాత రావణాసురుడు పట్టుకు వెళ్ళిపోయాడు. అక్కడ ఏడుస్తూ కూర్చొని, రామచంద్ర నువ్వు వస్తే గాని నేను విడుదల పొందలేను అని ఏడుస్తూ కూర్చుంది ఆవిడ. ఆవిడ ప్రయత్నం ఏమి చేయలే, ఈయనే ప్రయత్నం చేశాడు. మధ్యలో గురువుగా ఆంజనేయ స్వామి వచ్చాడు. నేను చూశాను, రాముల వారు పంపించారు నన్ను, నువ్వు నాతో పాటు వచ్చేయమంటే నేను రాను, రాముల వారు వస్తేగా నేను రాను, ఆయనే రావాలి. ఏమో నిన్ను నమ్మడం ఎలాగ, గురువును కూడా నమ్మడం ఎలాగ? మనం పరమాత్మనే నమ్మిన వాళ్ళం. పరమాత్మ నువ్వు ఎవరిని పంపిస్తే గురువుగా పంపిస్తావో వారిని తెలుసుకునేటట్టుగా చేయి, వారితో చెప్పాల్సింది చెప్పించు, నిన్ను పొందే మార్గాన్ని నాకు చూపించు. నాకైతే తెలుసుకునే ఉపాయం లేదు, నాకంటే తెలుసుకునే శక్తి లేదు, రాగలిగిన శక్తి లేదు. మిగతావంటావా? ఇవన్నీ నువ్వు చెప్పావని గ్రంథాలు చెప్తున్నాయి, ఆచార్యులు చెప్తున్నారు, నేను ఆశ్రయించి చేస్తున్నాను. అర్చన
ఈ అర్చన ద్వారా నిన్నేదో పొందొచ్చు అనుకుని నేను చేయడంలా, ఇది కూడా ఒక ఉపాయం అని చెప్పారు కాబట్టి చేస్తున్నాను. కానీ నా లక్ష్యం ఒకటే, ఇది మంచిగా చేయించు, నిన్ను పొందేటట్టుగా చేయి, నీకు ప్రీతికరం కలిగించేటట్టుగా చేయించు. నేను తప్పు చేస్తున్నాను ఒప్పు చేస్తున్నాను నాకు తెలియదు స్వామి. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజస భగవత కర్మణ భగవత కర్మ కరిష్యామి. ఓం భగవానేవ స్వనీయామ్య స్వరూపస్థితి ప్రవృత్తి స్వశేషతైకరసేన అనేనాత్మనా స్వకీయ దేహేంద్రియంతఃకరణైః స్వారాధనైక ప్రయోజనాయ పరమపురుషః సర్వశేషి స్వశేషభూతం అముమాత్మానం ఇదం కర్మ స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారయతే. హే భగవన్, నువ్విచ్చిన శక్తి చేత, నువ్విచ్చినటువంటి జ్ఞానం చేత, నువ్విచ్చినటువంటి పరికరముల చేత నువ్వు చేయిస్తుంటే చేస్తున్నాను, నీ కోసం నువ్వే చేయించుకుంటున్నావు. నాకు ఇందులో ఏమి లేదు. నువ్వు ఆనందం ఇవ్వాలంటే ఇవ్వు, మోక్షం ఇవ్వాలంటే ఇవ్వు. నువ్వు ఏది ఇచ్చినా సరే ప్రీతిగానే స్వీకరిస్తావు. కష్టాలు ఇచ్చావు, నువ్వే ఇచ్చావు కదా, ప్రీతిగా స్వీకరిస్తావు. సుఖాలు ఇచ్చావు, నువ్వే ఇచ్చావు. అప్పుడు అడగలేదు సుఖాలు ఎందుకు ఇచ్చావయ్యా అని. కష్టాలు వచ్చినప్పుడు నేను అడగడానికి నేనేవాడిని, నువ్వెందుకు ఇచ్చావు నాకేం తెలుసు, అనుభవిస్తా. కానీ అనుభవించగలిగిన శక్తి కూడా నువ్వు ఇవ్వాలి సుమా అని ప్రార్థిస్తూ, ఎక్కడ ఉన్నవాడు అక్కడ ఉంటూనే భగవంతుని యందు త్వర కలిగినటువంటి వాడు, భగవంతుని యందు ఇష్టం కలిగినటువంటి వాడు ప్రపత్తుడు అని అంటారు. దీనికి ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే గోపికలు, సీతాదేవి. గోపికల ఇసుక తిన్నెలోకి వెళ్లి అక్కడ నాట్యం చేస్తూ కృష్ణుడు వస్తాడనుకున్నారు. కృష్ణుడు వస్తానన్నాడు, అక్కడికి రాలేదు. వాళ్ళలో వాళ్లే కృష్ణుడు నువ్వే కృష్ణుడివి, నువ్వే కృష్ణుడు అనుకుంటూ కృష్ణుడు వచ్చినట్టుగా భావన చేస్తూ కృష్ణుడిని అనుభవిస్తూ ఆనందంగా గానం చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇది ప్రపత్తి. సీతమ్మ వారు ఉన్న చోటు నుంచి కదలలేదు, గోపికలు ఉన్న చోటు నుంచి కదిలి వెళ్లారు. సీతమ్మ వారిది ఒక రకమైన ప్రపత్తి, వారిది ఇంకొక రకమైన ప్రపత్తి. అలా రకరకాలుగా ప్రపత్తిలో రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ భగవంతుని చేరే ఉపాయములే. భక్తి ప్రపత్తి కూడా. భక్తి కన్నా ప్రపత్తి ఇంకా గొప్పది అని అంటారు. ఈ ప్రపన్న మార్గాన్ని ఎవరు మనకు చెప్పారండి? పరంపరాగతంగా వచ్చింది ఏంటంటే వేదములు చెప్పాయి, పురాణములు చెప్పాయి, ఇతిహాసములు చెప్పాయి. వాటన్నిటినీ కూడా మనకు అందించినటువంటి వాడు ఎవరు? శ్రీమన్నారాయణుడే మొట్టమొదట. లక్ష్మీనాథ సమారంభాం, లక్ష్మీనాథుడే మొట్టమొదటి ఆచార్యుడు. నారద మహర్షికి, లక్ష్మీదేవికి, ఇంకా సనక సనందనాథులకి, అనేక మంది మహర్షులకి, వీళ్ళందరికీ ఉపదేశాత్మకంగా ఈ ప్రపత్తి మార్గాన్ని అందిస్తే దానికి పురాణ వాంగ్మయంగా, సంహిత వాంగ్మయంగా, వేద వాంగ్మయంగా మనకు అందించినటువంటి వారు ఆచార్యులు. కానీ అందులో కొంత లౌకిక సంబంధమైన వ్యామోహములు కూడా కలిగించేటటువంటి వేద పూర్వభాగం కూడా కలిసి ఉన్నది. దాంతో కొంత ఆటంకం, అజ్ఞానం ఏర్పడింది. అలాంటి స్థితిలో భగవంతుని యొక్క దివ్య అనుగ్రహంతో భగవంతుని యొక్క సేవకులైనటువంటి వారు నిత్యసూరులు అనేక మంది, ఒక 12 మంది ఆళ్వారులుగా అవతరించారు. తామ్రపర్ణి, కావేరీ నదీ తీర ప్రాంతాల్లో దక్షిణ భారతదేశంలో అవతరించి ఈ ప్రపత్తి మార్గాన్ని లోకానికి వెల్లడి చేశారు. ఈ కలియుగ ప్రారంభంలో ఈ విషయాన్ని మనకు భాగవత పురాణం చెబుతుంది. అటువంటి ఆళ్వారుల యొక్క దివ్య సంకీర్తనల్లో, దాన్ని దివ్య ప్రబంధములు అంటారు, సంకీర్తనములు అంటారు. మన తెలుగులో అయితే కీర్తనములు అనొచ్చు, ప్రబంధములను సంస్కృతంలో అంటాం, దివ్య ప్రబంధములు. అలాంటి రూపంగా పాడి అందించారు. ఒకవేళ సంస్కృతంలో చెబితే సంస్కృతం అందరికీ రాదు కనుక అందరికీ అర్థమైనటువంటి భాషలో, ద్రావిడ భాషలో అందించారు మనకి ఆళ్వారులు. చాలా మంది అనుకుంటారు దివ్య ప్రబంధములు తమిళము అని. తమిళము కూడా ద్రావిడంలో ఒక భాగం. మనకి ఉత్తరాదిలో సంస్కృతం,
మొత్తం భారతదేశం అంతా సంస్కృతం ఉన్నది. మరి ద్రావిడం అనేటటువంటిది ఒకటి ఉన్నది, అవధి, ఇవన్నీ ఉన్నాయి. ఈ భాషలన్నిటికీ మూల భాష సంస్కృతం అయితే దక్షిణాది భాషలన్నిటికీ మూల భాష ద్రావిడ భాష. ద్రావిడ భాష నుంచి వచ్చినటువంటి తమిళము, కన్నడ, మలయాళం, తెలుగు, ఇవన్నీ ఇంకా చాలా భాషలు వచ్చాయి. ఇవన్నీ ద్రావిడ భాష కుటుంబం అంటాం. చాలా మంది దివ్య ప్రబంధాలు తమిళం అనుకొని తమిళుల మీద కొంత చిన్న ద్వేషం పెట్టుకొని మనకి అవి ఎందుకండి, మన తెలుగులో మనం పాడుకుందామండి, సంస్కృతం మనకి ఎందుకండి అనుకున్నామా, లేకపోతే హిందీ మనకి ఎందుకండి అనుకున్నామా? ఏ భాషలో ఉన్నా మరి అవధిలో పాడింది మన గొప్ప ఆడవారు, ఆమె మీరాబాయి మహానుభావురాలు. భజన్స్ రామ రామ సుఖదాయి జపురే మన రామ నామ సుఖదాయి పాడుకోవడంలా మనం రామనామం సుఖాన్ని ఇచ్చేటటువంటిది. జపురే, జపించండి నిరంతరము కూడా. రామనామమే సంసారం అనేటటువంటి సాగరాన్ని ఉత్తరింపచేసేది అని ఆవిడ మధురంగా గానం చేస్తే మనం ఆస్వాదించడంలా. అలాగే ద్రావిడ దివ్య ప్రబంధాలుగా అవతరింపచేశారు ఆళ్వార్లు. ఈ సంప్రదాయానికి శ్రీ లక్ష్మీదేవి ప్రవర్తకురాలు. మొట్టమొదట విష్ణు సంబంధమైనటువంటి ఆశ్రయం ఎలా పొందాలని చెప్పేటటువంటిది శ్రీ వైష్ణవ సంప్రదాయం. దీనిని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో, పురుషకారంతో ఆళ్వార్లు అవతరించి సమస్తమైనటువంటి వేద సారముగా దివ్య ప్రబంధాలుగా అనుగ్రహించారు. ఈ సంప్రదాయం ఎలాగ భగవంతుని మనం చేరొచ్చు అనేటటువంటి దాన్ని, దీనిని మనకి వ్యాప్తి చేసినటువంటి వారు శ్రీమన్నాథమునులు. అందుకనే మనం లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమాం అని చెప్పుకుంటాం. యామునముని, నాథముని, ఆ క్రమంలో మనకి ఎలా వచ్చిందో తర్వాత ఎపిసోడ్ మనం చెప్పుకుందాం. అంతవరకు జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ నారాయణుడి యొక్క దివ్య పాదార విందాలను ఆశ్రయించి అందరము సుఖపడదాం. జై శ్రీమన్నారాయణ.